తెలిసిపోతది. చరణ్ గారు ఇప్పటికీ మొత్తం అన్ని డిపార్ట్మెంట్ల మీద శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు అనుకున్నప్పుడు మీరు చెప్పినటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూనే ఉంటారా? ఏం జరగబోతోంది భవిష్యత్తులో అంటే? మేడం, మేము ప్రజలకు వాస్తవ విషయాలు బయట పెట్టబోతాం. పెట్టొద్దా చెప్పండి మరి. అది చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ వాస్తవం చెప్తా ఉన్నా. దానికి ఎంత టైం తీసుకుని ఎప్పుడు బయట పెడతారు? ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి కార్యాచరణ అనేది? మాకు వీళ్ళు ఏమంటా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ప్రజలు మాత్రం ఓట్లేయాలి, కానీ ప్రజలకు వాస్తవాలు తెలియదు. వాస్తవాలు మేము చెప్పాము, ఎవరిని గెలవము. ఫామ్ హౌస్ మాత్రం మీరు రెస్ట్ తీసుకుంటాం, మీరు మాత్రం మా ఓట్లేని చెప్తే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటారా? మీరు 10 సంవత్సరాల కాలం పాటు నమ్మి మీ మాటల్ని మీరు నమ్మి మీ చేతిలో పెట్టి ఏం చేసి ఉద్యమ నాయకుడు తెలంగాణ 4,71,000 కోట్లు అప్పు చేస్తారా? ఉద్యమ నాయకుడు ఏ ఉద్యమ నాయకుడు? మరి ఎవరైనా ఉద్యమకారులు గౌరవించరా? మీరు ఉద్యమకారులకు ఏమైనా గౌరవించరా? శంకరం పెట్టి పోయింది. మరి ఉద్యమకారులందరూ గౌరవించకుండా, ప్రజలను గెలవకుండా, ప్రజా సంఘాలు గెలవకుండా, చేసి ప్రతిపక్ష పార్టీ లేకుండా శంకరమ్మ గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడగొట్టారు అనేది దేవిప్రసాద్ చెప్తున్నారు. అయితే సో చరణ్ గారు ఒకటే చెప్తా ఉన్నాం, మాకు ప్రజాస్వామ్యం బతుకుండాలా, మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. టీఆర్ఎస్ పార్టీకి మేము జవాబుదారీగా ఉంటాము. మేము టీఆర్ఎస్ పార్టీకి జవాబుదారీగా ఉన్నాం. మేము మీరేదో మీరు మసిపూసి మరకాయ చేసి తెలంగాణ ప్రజలను మొత్తం ఓట్లు వేయించుకొని సెంటిమెంట్ రెచ్చగొట్టి 2 సార్లు ఓట్లు వేయించుకున్నారు. 3వసారి గ్రామాలంతా ప్రజలంతా గ్రహించారు మీరు చేసిన దుర్మార్గాలన్నీ. మీరేదో మొత్తం తెలంగాణ అంతా ధాన్యాగారం వీలే చేసిరట, తెలంగాణలో రోడ్డు వీలే చేసిరట, స్కూల్ వీలే కట్టిర. మొత్తం తెలంగాణ ఏమి లేదు. మీరు ఉద్యమ నాయకులా? మీరు ఉద్యమ నాయకులు అన్ని మేము ఉద్యమం చేయలే? తెలంగాణ ఉద్యమం మీ విద్యార్థి నాయకులు మీ ఉద్యమం చేయలే? 360 సహకరించలే మీరు? మీరు ఉద్యమం దానికి ఎవరు సమాధానం చెప్తారు? మీరంతా తెలంగాణ మోసం చేసిన అనుకుంటున్నారు. మీరందరూ ప్రసాద్ గారు వీళ్ళు అనుకుంటున్నారు మీరు తెలంగాణ రాష్ట్ర 10 సంవత్సరాల ఎంజాయ్ చేసి, పోస్ట్ అనుభవించి, తెలంగాణ అప్లై చేసి, లూటీ చేసి తెలంగాణ ఈనాడు ఇంకా తెలంగాణ మీరు ఉద్ధరిస్తాం, ఇంకేదో మేము చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రలేసే ప్రయత్నం మీరు చేస్తారా? 6 నెలల పాటు చరణ్ గారు ఇప్పుడు శ్వేతపత్రం రూపంలో ఫస్ట్ అసెంబ్లీ సెషన్ రిలీజ్ చేసింది. బట్ ఇంకా చరణ్ గారు ఒక క్షణం. చరణ్ గారు కేవలం 369 నిలువునా చరణ్ గారు ఇప్పుడు పబ్లిక్ కూడా కావాలనుకుంటున్నారు నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్. చరణ్ గారు ఒక్క నిమిషం అండి. చరణ్ గారు మీరు తెలంగాణ ఏం చేసింది? మీరు చేయండి, మరి నాకు అర్థం కాదు. మీరు చేయండి. మీరు ప్రతిపక్షాలు ఉన్నట్టే మాట్లాడుతున్నారు కదా, మీరే ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారండి. మీరు చేయాల్సిన వాళ్ళు మీరు దుర్మార్గాలు చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమా? ఏ దుర్మార్గం? తెలంగాణ 4,70,000 కోట్లు అప్పు చేసి ఆస్తులు ఉన్నాయి కదా, 250 రూములు ఉన్నాయి కదా. బట్టి విక్రమార్క మీకు అది దమ్ముందా? ఇప్పుడు చరణ్ గారు ఇక్కడే ఒక క్వశ్చన్ వస్తుంది. చరణ్ గారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చరణ్ గారు ప్రసాద్ లాంటి వాళ్ళు ఇదంతా ఉద్యమకారుల పేరు చెప్పి మొత్తం పదవులు అనుభవించారు. మీరంతా చరణ్ గారు
ఎంక్వైరీ చేయి. Yes, చరణ్ గారు. ఎవరు ఆస్తులు ఎక్కువ మళ్ళీ సంపాదించిండో, మాట్లాడే నైతిక ఎవరు అవసరం జూబ్లీ లేదు. హిల్స్ లో మాట్లాడే పేరు కనీసం నుంచి ఇయ్యాలా, బయట ఏ స్థాయికి వచ్చిండో కాంగ్రెస్ చేద్దాం. కూర్చొని చెప్తామా మరి? ఎవరెవరు చేసిండో చేద్దాం. చరణ్ గారు ఇక్కడ చాలా కీలకమైనటువంటి ఒక ప్రశ్నతో మనం కంక్లూడ్ చేద్దాం. చరణ్ గారు కీలకమైన ఏం మాట్లాడతావా? చక్కగా మాట్లాడు. కేసీఆర్ మాట్లాడు. బూట్ లాగానే మరి ఎవడవుతాను మేము? ఎస్ చరణ్ గారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే చేయవయ్యా, ఎవడవుతాను ఏంటనే చేసేది? మీకుందా అసలు? దమ్ము చేయి, నీ ధైర్యం ఉంటే చేయి, దమ్ము ఉంటే చేయి. మేము రెడీగా ఉన్నాం ఏం చేయడానికి. ఏం కూలుస్తావు? కూలుస్తావు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఎవరు కూలుస్తాను? బట్ చరణ్ గారు ఇక్కడ కీలకమైన ప్రశ్న, అక్కడ కూలుస్తామనే చరణ్ గారు మీరు ఊహించుకుంటారు. చరణ్ గారు ఎవరు అనలేదు. కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తే మనం ఇవ్వడంలే. చక్కగా మాట్లాడాలి, డిబేట్ లోకి వస్తే డిబేట్ లాగా మాట్లాడాలి. ఒక హామీ కూడా నెరవేర్చకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విమర్శ చేయాలి. ఎస్ చరణ్ గారు, నా వాయిస్ వినిపిస్తోందా మీకు? చరణ్ గారు మీరు కదండి చరణ్ అటాక్ గారు, నా వాయిస్ చేసింది. మీకు వినిపిస్తోందా? మీరు చరణ్ గారు ఒక్క క్షణం హోల్డ్ లో ఉండండి. ఇప్పుడు కీలకమైనటువంటి ప్రశ్న చరణ్ గారు. ఎస్ కవిత గారు Yes. Yes, చరణ్ గారు కవిత గారు Yeah. కవిత గారు నేను ఏమంటున్నా, చర్చలాగా సాగే. ఎస్ మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఒకవేళ అవకతవకలే జరిగితే ఎంక్వైరీ చేయించండి అని. చరణ్ గారు ఎస్ చరణ్ గారు ఒక్క నిమిషం నా మాట వినండి. మీరు ఇచ్చిన శ్వేతపత్రంలో ఉందండి, అభివృద్ధి అయిందని మీరే ఒప్పుకున్నారు. ఎంత కమిషన్ తీసుకున్నా తెలుసు. మెగా కృష్ణారెడ్డి ఏ విధంగా దోచిపెట్టి తెలుసు. మరి మెగా కృష్ణారెడ్డి ఇప్పుడు మీ దగ్గరనే ఉన్నాడు కదా. ఎస్ అండి దేవిప్రసాద్ గారు. కవిత గారు చరణ్ గారు ఒక్క క్షణం హోల్డ్ లో ఉండండి. చరణ్ గారు కాసేపు హోల్డ్ లో ఉండండి. ఇక్కడ కీలకమైనటువంటి అంశాన్ని దేవిప్రసాద్ గారు లేవనెత్తారు. మీరు నిజంగా అవకతవకలే జరిగాయి అనుకుంటుంటే. నేను కవిత గారు స్టేట్ అవేకి చెప్తున్నా, ఎవరు అవకతవకలు చేసినా, Exactly. ఎవరు ప్రజలను బట్టి పీడించినా, ఎవరు ప్రజాసొమ్ము దోచినా డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకునే శక్తి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉందా లేదా ఇలా చెప్పాలి. ఎందుకంటే చాలా మంది ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. నేను ఏమంటున్నా, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి, ఎవరు దోస్తే వాళ్ళని శిక్షించండి. కానీ ఆ పేరు మీద మీరు ఇచ్చినటువంటి హామీల ఎగివేతకు ప్రయత్నం చేయకండి. డెఫినెట్ గా మేము ఇలా పారదర్శకంగా ఉన్నాము. మీరు ఏది ఎంక్వైరీ చేసినా మేమే అడిగినాం. మా హరీష్ రావు గారు అడిగినారు, మా జగదీశ్వర్ రెడ్డి గారు అడిగినారు, మీరు సిట్టింగ్ జడ్జితోనే ఎంక్వైరీ చేయమని. మీరు ఏమన్నా అడిగిర్రా కాంగ్రెస్ పార్టీ? ఇగో మేము తప్పులు చేసాం చేయండి అని. ఈ మాట చరణ్ గారిని అడుగుదాం. చరణ్ గారు మనం కంక్లూడ్ చేసే ముందు ఒక మాట చెప్పండి. కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఎంక్వైరీ సిబిఐ తో పంపించాలి, హైకోర్టు దాకా వెళ్లారు కదా, మిగతా అన్నిటి మీద దేవిప్రసాద్ గారు సవాల్ స్వీకరిస్తున్నారా? ప్రతి దాంట్లో అవకతవకలు జరిగాయి, అవినీతి ప్రతి ఒక్కరు తిన్నారు అనుకుంటాం, అన్నిటి మీద అందరూ వ్యక్తుల మీద చేస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం? మంత్రులు కూడా ఉన్నారు, కృష్ణారావు మా ఎంపీ అందరూ ఉన్నారు. అందరి మీద ఇప్పుడు 5 ఏళ్ల కాలంలో జూపల్లి కృష్ణారావు గారు కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు కూడా మినిస్టర్లు అయ్యారు మీ దాంట్లో కాంగ్రెస్ లో. ఎందుకంటే గతంలో మీరున్నారు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీరు సందర్శిస్తారు ప్రతిపక్షాలు పోతే మరి ఎందుకు ఆపిన? అయితే ఇప్పుడు కీలకమైన చరణ్ గారు ఈ క్వశ్చన్ కి డైరెక్ట్ గా సమాధానం చెప్పండి. అందరి మీద ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తారా? చరణ్ గారు ప్రశ్న సమాధానం కాదు, ఇలా అధికారంలో ఉన్నారు, చెప్పాల్సినటువంటి ఇవన్నీ 9 ఏళ్ల నుంచి అంటనేవారు కదండి. మీరు చెప్పకపోయారు, ఇప్పుడు మీరు చెప్పిరా? మీ ఆర్థిక దాంట్లో మీరు ఎన్ని ఎత్తిపోసిరా? మీరు అడుగుతా సమాధానం మీరే చెప్పాలి. ఇప్పుడు ఎన్ని ఎత్తిపోసిరా మీరు చెప్పొచ్చు కదా, మీరు చెప్పలేకపోతున్నారు. చరణ్ గారు మనం కంక్లూడ్ చేసే ముందు ఈ మాట చెప్పండి. ఎస్ చరణ్ గారు. భక్తి విక్రమార్క గారు నేను మొన్న అసెంబ్లీలో అడిగింది, మీరు కట్టినట్టు తుమ్మిడేటి కావచ్చు అన్నారు కావచ్చు. సో చరణ్ గారు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎలాగో హైకోర్టు దాకా వెళ్లారు కాబట్టి అందరి మీద ఎంక్వైరీ చేయిస్తారా, అన్ని డిపార్ట్మెంట్స్ మీద? మేడం మేము వాస్తవం చెప్తా ఉన్నాం. మేము వాస్తవ విషయాలు డిపార్ట్మెంట్ల వారిగా శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. మాది ప్రజా ప్రభుత్వం, మేము ప్రజలకు జవాబుదారీ ఉంటాం తప్ప పిఆర్ఎస్ పార్టీకో భారతీయ జనతా పార్టీ జవాబుదారీగా ఎగ్జాక్ట్లీ ప్రతిపక్ష పార్టీలు గౌరవిస్తాం.